కృష్ణా జిల్లా అవనిగడ్డ ట్రెజరీ కార్యాలయంలో సుమారు 1,50,00,000 కుంభకోణం జరిగింది. పెన్షన్ ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము దారి మళ్లించినట్లుగా సమాచారం. ట్రెజరీ కార్యాలయ తాళాలు తీసున్నాయి. అధికారులు, కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో పెన్షన్పై ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలో ఉన్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల పేరు మీద నకిలీ అకౌంట్లు సృష్టించి పెన్షన్ల సొమ్మును కార్యాలయ సిబ్బంది తమ జేబుల్లో నింపుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అసలు ఏం జరిగింది? అనుశ్రీ, అవనగడ్డలోని సబ్ ట్రెజరీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ల వనరులకు సంబంధించిన అమౌంట్ గోల్మాల్ అయినట్టుగా కూడా ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. అధికారులు దర్యాప్తు చేస్తూ దర్యాప్తులో సుమారుగా ₹1,50,00,000 మేర నిధులు దారి మళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. ఇటీవల ఓ ఉద్యోగి విరమణ సందర్భంలో అంటే భారీగా గ్రాడ్యుయేట్ అలాగే ఇతర ఏదైతే వారికి సంబంధించిన సౌకర్యాలంటే వాటికి సంబంధించిన అమౌంట్ ఇచ్చారు. ఆ క్రమంలోనే మరొక ఉద్యోగి కూడా విరమణ చేశారంటూ కూడా అక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు దానికి సంబంధించి బిల్లులు పెట్టారు. బిల్లులు కూడా మంజూరైన పరిస్థితి. అయితే దానికి సంబంధించి విచారణ నేపథ్యంలో అసలు ఎలాంటి ఏ ఉద్యోగి పదవి విరమణ చేయకుండానే ఈ తరహాలో బిల్లులన్నింటికి సంబంధించినవన్నీ తప్పుడు పత్రాలు సృష్టించి ఆ నిధులన్నీ కూడా తమ ఖాతాలోకి ఒక 4 ఉద్యోగులు జమ చేసుకున్నట్టుగా కూడా విచారణలో తేలింది. మరోవైపు పెన్షనర్లు కొంత ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రస్తుతం ట్రెజరీ కార్యాలయానికి వచ్చి విచారణ చేసుకుంటున్నప్పటికీ కూడా అక్కడ ఎవరో అధికారులు కావచ్చు, సిబ్బంది ఎవరు అందుబాటులో లేని పరిస్థితి. దీని మీద ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఈ గోల్మాల్కి పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకునేందుకైతే మొత్తం రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దర్యాప్తులు సుమారు ₹1,50,00,000 మేర అధికారులు, అందులో పనిచేసే సిబ్బంది తమ ఖాతాలోకి ఈ డబ్బు అంతా కూడా మళ్లించుకున్నట్టు చాలా స్పష్టంగా విచారణలో తేలింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.